యూజెస్ ఆఫ్ డిక్షనరీ. ద డిక్షనరీ ఈజ్ ఎ ట్రెజర్ హౌస్ ఆఫ్ వర్డ్స్. ఒక డిక్షనరీని మనం చూసినట్లయితే కనుక సో దానిలో చాలా రకాలైనటువంటి పదాలు ఉంటాయి అన్నమాట. అండ్ ద మీనింగ్స్ అట్రిబ్యూటెడ్ టు ద డిఫరెంట్ వర్డ్స్, దానికి సంబంధించినటువంటి భావాలు, దానికి సంబంధించినటువంటి అర్థాలు అన్నీ కూడా ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్క పదానికి కూడా. హవెవర్ మోస్ట్ ఆఫ్ ద మోడర్న్ డిక్షనరీస్ పొసెస్ మెనీ అదర్ యూస్ఫుల్ ఫీచర్స్. ఇంకా ఇప్పుడు మనం ఆధునిక యుగంలో చూసినటువంటి నిఘంటువుని గనక మనం గమనించినట్లయితే అవి ఏమేమి కలిగి ఉన్నాయి అంటే చాలా ఉపయోగకరమైనటువంటి అంశాలను కలిగి ఉన్నాయి అనమాట. అవి ఏంటి అంటే గివింగ్ ద మీనింగ్ ఆఫ్ ఒక్క అర్థాన్ని ఇచ్చేటువంటిదే కాదు కానీ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఉంటుంది. అది నౌన్గా వాడారా, వర్బ్గా వాడారా, యాడ్జెక్టివ్గా వాడారా, ఏ సందర్భంలో దాని మీనింగ్ ఎలా ఉంటుంది, నౌన్గా వాడితే ఎలాగ, యాడ్జెక్టివ్లాగా వాడితే అన్నీ కూడా ఇస్తారనమాట. ఇట్ గివ్స్ ద మీనింగ్స్ ఆఫ్ ద డిఫరెంట్ వర్డ్స్. ద డిఫరెంట్ మీనింగ్స్ ఆఫ్ ఎ సింగిల్ వర్డ్ ఆర్ ఆల్సో ప్రొవైడెడ్. అంటే ఒక పదాన్ని ఎన్ని రకాలుగా వాడచ్చు. ఓకే, సో ఆ డిఫరెంట్ మీనింగ్స్ ఆఫ్ ఒక్క పదానికి ఎన్ని రకాల అర్థాలు ఉన్నాయి అనేటువంటిది కూడా చెప్తారనమాట. ఇట్ గివ్స్ అస్ ద ఇన్ఫర్మేషన్ యాజ్ టు వెదర్ ద వర్డ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ నౌన్, వర్బ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్ ఆర్ కంజంక్షన్ ఎక్సెట్రా. నేను చెప్పాను కదా, సో ఒక పదాన్నే మనం చూసినట్లయితే నామవాచకంగా వాడామా, క్రియగా వాడామా, ఓకే, సో లేదు అంటే యాడ్జెక్టివ్గా వాడామా, యాడ్వర్బ్గా వాడామా, ప్రిపోజిషన్గా వాడామా, కంజంక్షన్గా వాడామా అనేది కూడా ఉంటుంది అనమాట. ఏ గుడ్ డిక్షనరీ ఆల్సో గివ్స్ ద ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ ద వర్డ్. ఓకే, సో ఒక మంచి డిక్షనరీని చూసినట్లయితే దానికి ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అంటే మనం ఆ పదాన్ని ఎలా పలకాలి అనేటువంటి 44 సౌండ్స్తో ఉన్నటువంటి ఆ సిలబల్స్తో రాయబడినటువంటిది ఉంటుంది. ఎక్కడ స్ట్రెస్ ఇవ్వాలి, ఎక్కడ స్ట్రెస్ ఇవ్వకూడదు, ఫస్ట్ స్ట్రెస్ ఎక్కడ, సెకండ్ స్ట్రెస్ ఎక్కడ అనేటువంటిది ఆ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అనేటువంటిది సిలబల్స్గా అంతా కూడా ఉంటుంది అనమాట, సిలబల్స్గా డివైడ్ చేసి. ఏ గుడ్ డిక్షనరీ ఆల్సో ప్రొవైడ్స్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ యూసేజ్ ఫర్ డిఫరెంట్ వర్డ్స్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్. ఇంకా మంచి డిక్షనరీ అయితే చూడండి చాలా రకాలైనటువంటి ఉదాహరణలు ఇస్తారు. ఒక పదాన్ని ఎన్ని రకాలుగా వాడొచ్చు, ఎన్ని సందర్భాల్లో అనేది కూడా చెప్తారు. Abbreviations used in dictionary and an explanation of the phonetic symbols are provided in the beginning. ఇంకా చూసినట్లయితే అబ్రివియేషన్, ఓకే, సో చిన్నగా ఉన్నప్పుడు దాని యొక్క ముఖ్యమైన అర్థం, పెద్దగా చేసినప్పుడు ఏంటి, ఇది చిన్నగా ఉన్నటువంటిది పెద్దగా ఉంటే ఎలా అవుతుంది దాని మీనింగ్, ఐఎంపీ అంటే ఇంపార్టెంట్ అని, సో అట్లా అవి కూడా ఇస్తారనమాట. ఫొనెటిక్ సింబల్స్ని ఇస్తారు. ఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ గుడ్ డిక్షనరీ ఈ ఫొనెటిక్ సింబల్స్ని కూడా చక్కగా డిక్షనరీ వెనకాల ఇస్తారనమాట. ఓవెల్స్, డిఫ్థాంగ్స్, మోనోఫ్థాంగ్స్ అవన్నీ కూడా.